పాపం పిచ్చి నాన్నకి చలేస్తున్నట్టుంది. ఇంట్లో ఉండేవాడు వీడి పరిస్థితి ఇలా ఉంటే పాపం బయట బజార్లో తిరుగుతూ అనాథల్లాగా పిచ్చిముండలు ఎంత బాధేస్తుందో చూస్తుంటే. కానీ అన్నిటికీ చేయలేం కదా. మొన్న ఒక రోజు అయితే రోడ్డు మీద సామాన్లన్నీ పెట్టుకుని అమ్ముతారు. వాళ్ళకి ఈ పెనాలు ఇవన్నీ కత్తిపేటలు ఇవన్నీ పెట్టుకుని అమ్ముతున్నారు కదా. అలాంటి వాళ్ళ దీని దగ్గర ఒక నిమిషం ఆగి చిల్లులు జల్లెడేదో తీసుకుందామని చెప్పనని ఆగి అక్కడ పక్కన బిస్కెట్స్ పెడుతుంటే ఈ స్ట్రీట్ డాగ్స్ అక్కడ పడుకుని ఉన్నాయన్నమాట. ఒక 5-6 పడుకుని ఉన్నాయి. బాబ్బా ఎంత మెలికలు తిరిగిపోయి, ఒకటైతే పూర్తిగా పక్కన మంట వేసుకుని వంట చేసుకున్నట్టున్నారు వాళ్ళు. ఆ వంటలో అయితే ఒకటి ముడుచుకుని బూడిదలో పడుకుని ఉంది, చల్లారిపోయిన దాంట్లో. చాలా బాధేస్తుంది నిజంగా. ఒంటి నిండా అసలు దానికి పెద్దదైపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే దుర్మార్గంగా పెంచి వదిలేస్తారు రోడ్ల మీద. వాటి వృద్ధాప్యం వచ్చినప్పుడు వాటిని కనిపెట్టుకొని చూసుకోవాలనే ఉద్దేశం లేకపోతే పెంచకూడదు. కొంచెం కాస్ట్లీగానే ఉంది అది, పమేరియన్ టైప్లో ఉంది అది. అది నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో. దానికి నోటి దగ్గరికి పెడుతున్నా కూడా బిస్కెట్ తినేటువంటి పరిస్థితిలో లేదు అది. ఫ్రెండ్స్, దయచేసి డాగ్స్ రోడ్డు మీద కనబడుతున్న వాటికి మనం ఒక చిన్న ఆహారం, ఒక బిస్కెట్ చాలండి. ఒక్క బిస్కెట్ వాటికి పెడితే ఎంత తృప్తిగా, అవి ఎంత ఆనందంగా ఉంటాయో. ఆ ఒక్క రవ్వ మనం చేయగలిగితే. వాటికి నీళ్లు రోడ్ల మీద మనం ఎక్కడ ఏర్పాటు చేయలేము. చాలా ప్రాంతాల్లో విజయవాడ 1 టౌన్ అంటే మనం ఏదైనా ప్రాణం పోశాడు భగవంతుడు. వాటికి బ్రతికేటువంటి జీవితం కూడా ఇచ్చాడు. మరి తిండి తిప్పలు అనేవి మనుషులని ఏర్పాటు చేశాడు కాబట్టి మనుషులు వాటి కోసం ఏదో ఒకటి చిన్న ఏర్పాటు అనేది చేయాలి. మాకు విజయవాడ 1 టౌన్లో షాపుల ముందు అక్కడక్కడ తొట్లల్లో నీళ్లు పెడతారు. ఎందుకో తెలుసా? అక్కడ గోవులు బాగా తిరుగుతూ ఉంటాయి. ఈ ఆంబోతులు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ రోడ్ల మధ్యలో తిరుగుతూ ఆ మార్కెట్ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. అవి ఆ సందులమ్మడబడి పోతూ చక్కగా ఆ నీళ్లు తాగటానికి వస్తాయి షాపుల దగ్గరికి. వాళ్ళు ఏదైనా పెడుతూ ఉంటారు. కొంచెం దేవుడు మనని సృష్టించాడు, మనం వాటి కోసం, అవి సంపాదించుకోలేవు కదా. అందుకని వాటి కోసం ఏదో చిన్న సహాయం, ఫుడ్ వాటికి. మనకు అదేనండి తృప్తి. మన వెంట ఏదీ రాదు. మనం సంపాదించుకునేదంతా ఏది ఒక్క రవ్వ కూడా పట్టుకెళ్ళం కదా. అందుకని ఏంటంటే కొంచెం చిన్న జాలి, పక్షులకి కొద్దిగా వాటర్ పెట్టుకోవటం, కొంచెం దినుసులు రోజు కాసిన దినుసులు మనకు వీలున్నంత మేర వేసుకోవటం, ఎక్కడో చోట కిటికీల్లోనో మరి బాల్కనీల్లోనో ఎక్కడో చోట వాటి కోసం ఏర్పాటు చేయటం. ఈ మూగజీవాలకి చేసినటువంటి ఆ మేలు మనకెక్కడికి పోదండి. మన పిల్లల్ని, మన కుటుంబాలని దేవుడు అట్లాగా మనని సంరక్షిస్తూ ఉంటాడు. మనకు తెలియని విధంగానే మనకు మేళ్ళు జరుగుతాయి. అందుకని మూగజీవాల జోలికి వెళ్ళి వాటిని చంపుకుని తినడం అనేది పాపం నిజంగా ప్రాణమే కదండి. మన చంపుకుని ఎవరన్నా తింటే మనం ఏమైపోతాం? సృష్టి ఉంటుందా ఇంకా? ఏదో నా బాధ. మూగజీవాలంటే మనం ఏదో ఒక చిన్న కన్సర్న్ వాటి మీద చూపించాలండి. నాకు మనసులో ఉన్నవి ఏదో మీతో పంచుకుంటున్నాను. మరి మన సింబాగాడి గురించి ఒక ఛానలే పేరు మార్చుకుని దాన్ని రన్ చేస్తున్నాను. మరి సబ్స్క్రైబర్స్ మీరు కూడా మంచి మంచి సలహాలు ఇవ్వండి, మీ కామెంట్స్ పెట్టండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మూగజీవాల పట్ల ప్రేమగా ఉండండి. మనుషుల కంటే మూగజీవాలు నిజంగా ఎంత మేలుకరమైనవో మనకి నిత్య జీవితంలోనే మనకి తెలుసు, చాలామందికి తెలుసు. చాలా ట్రెండ్ మారిపోయింది. ఎవరింట్లో చూసినా ఏదో ఒక చిన్న పెట్, ఒక బర్డ్ కానీ, ఒక డాగ్ కానీ, వాటి సంరక్షణ, వాటితో ప్రేమ, అవి ఇంట్లో ఒక మెంబర్ అన్నట్టు మెయింటైన్ చేయటం, అలా అన్నమాట. మరి మా సింబిగాడి కోసం
మీరందరూ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చక్కగా వీడియోలన్నీ చూస్తూ ఉండండి. ఇంకా కొంచెం డెవలప్ చేసుకుందాం నెమ్మదిగా. ఇప్పుడు 96 మంది సబ్స్క్రైబర్స్కి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకేనా? సింబగాడు చూడనా? బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్.